అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం పారాయణ చేసుకుందాము. ఎటువంటి తప్పులు లేకుండా పారాయణ చేసుకోవాలి. నామాన్ని విడివిడిగా పారాయణ చేసుకుంటూ చదవాలి. లలితా సహస్రనామం చదివేటప్పుడు ఏమైనా తప్పులుగా చదివినట్టుగా అనిపిస్తే, ఉచ్చారణ దోషాలు ఏమైనా అనిపిస్తే అమ్మవారిని క్షమించమ్మా అని వేడుకోవాలి. ముందు వీడియోలో 85 వరకు పారాయణ చేసుకున్నాము. ఇప్పుడు 86 నుండి పారాయణ చేసుకుందాము. ప్రభావతి, ప్రభారూప, ప్రసిద్ధ, పరమేశ్వరి. ఇవి 4 నామాలు. ప్రభావతి వరకు 1, ప్రభారూప వరకు 1, ప్రసిద్ధ వరకు 1, పరమేశ్వరి వరకు మరొకటి. మూల ప్రకృతి, రవ్యక్త, వ్యక్త, వ్యక్త స్వరూపిణి. ఇవి 3 నామాలు. మూల ప్రకృతి వరకు 1, రవ్యక్త వరకు 1, వ్యక్త, వ్యక్త స్వరూపిణి వరకు మరొకటి. వ్యాపిని, వివిధాకార, విద్యా, విద్యా స్వరూపిణి. ఇవి 3 నామాలు. వ్యాపిని వరకు 1, వివిధాకార వరకు 1, విద్యా, విద్యా స్వరూపిణి వరకు మరొకటి. మహాకామేశ నయన ముకుల్లాదాన కౌముది. ఇది 16 అక్షరాల నామము. ఒకటే నామము. దీన్ని విడివిడిగా పారాయణ చేసుకోకూడదు. భక్తహర్ద తమోభేద భాను మద్భాను సంతతి. ఇది 16 అక్షరాల నామము. దీన్ని కూడా విడివిడిగా పారాయణ చేసుకోకూడదు. ఒకటిగానే చదవాలి. శివదూతి, శివారాధ్య, శివమూర్తి, శివంకరి. ఇవి 4 నామాలు. శివదూతి వరకు 1, శివారాధ్య వరకు 1, శివమూర్తి వరకు 1, శివంకరి వరకు మరొకటి. శివప్రియ, శివపర, శిష్టేష్ట, శిష్టపూజిత. ఇవి 4 నామాలు. శివప్రియ వరకు 1, శివపర వరకు 1, శిష్టేష్ట వరకు 1, శిష్టపూజిత వరకు మరొకటి. అప్రమేయ, స్వప్రకాశ, మనోవాచామగోచర. ఇవి 3 నామాలు. అప్రమేయ వరకు 1, స్వప్రకాశ వరకు 1, మనోవాచామ గోచర వరకు మరొకటి. చిచ్చక్తి, చేతనారూప, జడశక్తి, జడాత్మిక. ఇవి 4 నామాలు. చిచ్చక్తి వరకు 1, చేతనారూప వరకు 1, జడాశక్తి వరకు 1, జడాత్మిక వరకు మరొకటి. గాయత్రి, వ్యాపృతి, సంధ్య, ద్విజబుంద, నిసేవిత. ఇవి 5 నామాలు. గాయత్రి వరకు 1, వ్యాపృతి వరకు 1, సంధ్య వరకు 1, ద్విజబుంద వరకు 1, నిషేవిత వరకు మరొకటి. ఇలా ఎటువంటి తప్పులు లేకుండా పారాయణ చేసుకోండి. తప్పులు అనిపిస్తే అమ్మవారిని వేడుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.